తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయటపడిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు భక్తులు వెళ్లారు అంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తుందన్నారు. శ్రీవారి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు పట్టించుకోలేదన్నారు. డొల్లతనం ఈ రోజున మరింత స్పష్టంగా లోక విదితమైంది. ఈ రోజు శ్రీవాణి దర్శనానికి వెళ్లినటువంటి ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి మహద్వారం వరకు అంటే దాదాపు 1/2 కిలోమీటర్ మేర మధ్యలో దాదాపు 3 అంచెల భద్రతా సిబ్బంది ఉంటున్నారు కూడా ఉండినా వీళ్ళు పాదరక్షలతో మహద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి. శ్రీవారి ఆలయ 4 మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది. కానీ ఈ ముగ్గురు భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనే ఎలా రానిచ్చారు? మధ్యలో భద్రతా సిబ్బంది విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు? మహద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్లను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది ఈ కూటమి ప్రభుత్వంలో అన్నది స్పష్టంగా తేట తెల్లమైపోయింది. మేజోళ్లకు పర్మిషన్ ఉంది అన్నది ఏ బోర్డులో నిర్ణయించినారో ఆ బోర్డు తీర్మానాన్ని బయటికి తీయాలి. ఏ ఆగమ సలహా మండలి నిర్ణయించిందో, ఏ ఆగమ సలహా మండలి సలహా ఇచ్చిందో ఆ ఆగమ సలహా మండలి యొక్క తీర్పును కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీటీడీ అధికారుల మీద ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి మహద్వారం వరకు పాదరక్షలతో వచ్చారు అంటే ఈ అధికారుల నిర్లక్ష్యం, ఈ కూటమి యొక్క పాలన పరిస్థితి ఏ దుస్థితిలో ఉన్నది అనడానికి ఇది స్పష్టమైనటువంటి రుజువు. పరమ పావనుడైన వెంకటేశ్వర